లిస్టులో 5వ వంతు ఉంటుంది మాల్దీవులు. అలాంటి దేశం భారత్పై అవాకులు చవాకులు పేల్చింది. మాల్దీవులు అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవటానికి ముందే మొయిజ్జు మనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఆ మాటకొస్తే ఇండియా అవుట్ అన్న నినాదంతోనే అధ్యక్ష ఎన్నికల బరిలో దిగారు, గెలిచారు. ఆ తర్వాత కూడా అదే ధోరణిని కొనసాగించారు. చైనాతో చట్టాపట్టాలేసుకుని దిగారు. మాల్దీవులు మిడిసిపాటు వెనుక డ్రాగన్ కంట్రీ కుట్ర దాగుందన్నది బహిరంగ రహస్యం. అయితే ఇప్పుడు సీన్ మారింది. భారతదేశం తమకు ఎంత అవసరమో మొయిజ్జు గుర్తించారు. దివాలా అంచున ఉన్న దేశాన్ని కాపాడుకోవటానికి భారత స్నేహహస్తం అవసరమని గుర్తించారు. ఈ పరిణామాలను డ్రాగన్ కంట్రీ జీర్ణించుకుంటుందా? ఇప్పటిదాకా మాల్దీవులను ముందు పెట్టి పన్నాగాలు పన్నిన చైనా ఇకపై ఏం చేయబోతోంది? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. భారత్తో ఏ విషయంలోనూ పోటీ కాదు కదా, కనీసం పోలిక కూడా పెట్టుకునే స్థాయిలో లేని ద్వీపదేశం మాల్దీవులు. కానీ భారత మీద ఒక స్థాయిలో చెలరేగింది. భారతతో స్నేహ సంబంధాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే మాల్దీవులు విదేశాంగ విధానం మొయిజ్జు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత మారిపోయింది. ఇరుగు పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలు కొనసాగించాలన్న భావనతో పిల్ల చేష్టలుగానే మాల్దీవులు మిడిసిపాటును భావిస్తూ వచ్చింది మోదీ సర్కార్. అనుకున్నట్టుగానే మన విలువ ఏంటో చాలా త్వరగానే మొయిజ్జుకి తెలిసి వచ్చింది. భారత అండదండలు లేకపోతే తమ ఉనికికే ప్రమాదం వస్తుందన్న సత్యాన్ని మొయిజ్జు గ్రహించారా? మాల్దీవుల అధ్యక్షుడి భారత పర్యటన తర్వాత ఏం జరగబోతోంది? మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జు భారత్ లో పర్యటిస్తున్నారు. మామూలుగా అయితే ఇదేం పెద్ద పెద్ద విశ్లేషణలు చేయాల్సిన వార్త కాదు, కానీ ఇప్పుడు ఆ స్థాయి వార్తగా నిలిచింది. ఎందుకంటే ఈ పర్యటన వెనుక భారత్ పై విషం కక్కే చైనాకి అత్యంత తెలివిగా మనం గీసిన స్కెచ్ ఉంది. వీటితో పాటుగా చైనాతో చట్టాపట్టాలేసుకు తిరిగేది చాలు, ఆల్ ఇస్ వెల్ అని భావించిన మొహమ్మద్ మొయిజ్జుకు జరిగిన జ్ఞానోదయం ఉంది. అందుకే మొయిజ్జు భారత్ పర్యటన భారత్ కి మాల్దీవులకు మాత్రమే కాదు, చైనాకి కూడా కీలకంగా మారి. మాల్దీవులు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆ దేశంలోని విపక్షాలు మొయిజ్జుకు పదే పదే చెబుతూ వచ్చిన మాట ఇది. భారత్ వ్యతిరేక నినాదంతో అధ్యక్ష ఎన్నికల్లో గెలిచానన్న గర్వం ఓవైపు, డ్రాగన్ కంట్రీ తన వెనక ఉండగా తనకు అడ్డే ఉంటుందన్న అహంభావం మరోవైపు, అన్నీ కలిసి తనను ఉక్కిరి బిక్కిరి చేసిన వేళ ఆ మాటలు మొయిజ్జుకు వినిపించలేదు. ఇండియా అవుట్ అన్న నినాదాన్ని వినిపించి ఎన్నికల సమరం చేసిన అదే మొయిజ్జు ఇప్పుడు బెయిల్అవుట్ ప్యాకేజీ కోసం భారత సాయాన్ని కోరారు. భారత్ అండగా నిలవకపోతే తమకెంత కష్టమో తెలుసుకున్నారు. చైనా ఇచ్చే మద్దతు కన్నా భారత్తో స్నేహం ఎంతో మిన్న అన్న నిజాన్ని గ్రహించారు. అదే సమయంలో మాల్దీవులను ముందు పెట్టి భారత్ కేంద్రంగా కుట్రలు పన్నాలన్న చైనా కుయుక్తులకు కష్టకాలం వచ్చినట్లే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. భారత్ లో పర్యటిస్తున్న మాల్దీవుల అధ్యక్షుడు మొయిజ్జు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ వేదికగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ద్వైపాక్షిక ప్రాంతీయ అంశాలతో పాటు ఇరు దేశాలకు ప్రయోజనకరమైన అంతర్జాతీయ అంశాలపై ఇద్దరు నేతలు చర్చించినట్లుగా విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. హిందూ మహాసముద్రంలో భారత్ కు మాల్దీవులు కీలకమైన పొరుగు దేశమని పేర్కొన్నాయి. మాల్దీవులు అవసరానికి అనుగుణంగా $400 మిలియన్ స్వాప్ డీల్ కి మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. బెంగళూరులో మాల్దీవుల కాన్సులేట్ ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. మాల్దీవుల ప్రజల ప్రాధాన్యతలకు మేం ఎంతో విలువ ఇస్తామని మోదీ మరోసారి స్పష్టం చేశారు. आर्थिक संबंधों को मजबूत करने के लिए हमने फ्री ट्रेड एग्रीमेंट पर चर्चा शुरू करने का निर्णय लिया. लोकल करेंसी में ट्रेड सेटलमेंट पर भी काम किया जाएगा. हमने डिजिटल कनेक्टिविटी पर भी फोकस किया है. कुछ दिन पहले मालदीव में रुपे कार्ड लॉन्च किया गया है. आने वाले समय में भारत और मालदीव को यूपीआई से भी जोड़ने के लिए काम किया जाएगा. अड्डू में नया भारतीय कॉन्सुलेट और बेंगलुरु में मालदीव का नया कॉन्सुलेट खोलने पर भी हमने बात की है. इन सभी पहलों से हमारे पीपल टू पीपल संबंधों को बल मिलेगा. I am confident that our continued collaboration will lead to a brighter future. The Maldives will remain a true friend, committed to our shared vision of peace and development in our countries and our region. Prime Minister Modi, let me thank you once again
for your commitment to strengthening the ties of friendship between the Maldives and India. I wish both our nations continued growth, prosperity and harmony. Thank you. మాల్దీవుల్లో ఢిల్లీ ప్రభావం తగ్గిస్తాను, ఈ హామీతోనే ఇండియా అవుట్ అన్న నినాదం ఇచ్చి ఎన్నికల్లో విజయం సాధించారు మొయిజ్. ఆయన మాల్దీవుల అధ్యక్షుడిగా గెలిచిన నాటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. గతంలో మాల్దీవుల అధ్యక్షులుగా ఎన్నికైన వారు మొదట భారత పర్యటనకు వచ్చేవారు. కానీ మొయిజ్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన తర్వాత చైనాలో పర్యటించారు. 2024 జనవరిలో జరిగిన మొయిజ్ చైనా పర్యటన దౌత్యపరంగా భారత్ను నిర్లక్ష్యం చేయటమే అని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు తేల్చి చెప్పారు. చైనా అండదండలు ఉంటే భారత్తో పని లేదన్న భ్రమలో ఉన్న మొయిజ్కి క్రమంగా వాస్తవాలు తెలిసొచ్చాయి. సెప్టెంబర్లో మాల్దీవుల వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలు $440 మిలియన్ మాత్రమే. ఇవి 1.5 నెల దిగుమతులకు మాత్రమే సరిపోతాయి. సెప్టెంబర్లో అంతర్జాతీయ రేటింగ్స్ సంస్థ మోడీస్ మాల్దీవుల క్రెడిట్ రేటింగ్ ను తగ్గించింది. అప్పు ఎగవేసే రిస్కులు పెరిగాయని పేర్కొంది. భారత్ బెయిలౌట్ ప్యాకేజీ ఇస్తే తప్ప మాల్దీవుల విదేశీ మారక నిల్వలు పెరగని పరిస్థితి. మరోవైపు టూరిజం కోణంలో మాల్దీవులకు తగిలిన దెబ్బ సాధారణమైనది కాదు. భారత ప్రధాని మోదీ మీద మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఆ దేశం భారీ మూల్యమే చెల్లించింది. మాల్దీవుల రుణభారం 2025లో $600 మిలియన్, 2026 నాటికి $1 బిలియన్ చేరవచ్చు. దీని ప్రకారం చూస్తే ప్రస్తుతం విదేశీ మారక నిల్వలు తక్కువగా ఉన్నాయని మోడీస్ తెలిపింది. మాల్దీవుల ప్రభుత్వ రుణాలు సుమారు $8 బిలియన్. ఇందులో భారత్ చైనాకు చెల్లించాల్సిన చెరో $1.4 బిలియన్ కూడా ఉన్నాయి. 5 ఏళ్ల పాటు రుణ చెల్లింపులను వాయిదా వేయడానికి చైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా మొయిజ్ పలు సందర్భాల్లో చెప్పారు. కానీ బీజింగ్ నుంచి ఆ విధమైన ఆర్థిక సాయం ఏదీ అందలేదని మాల్దీవులు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మాల్దీవులను రక్షించేందుకు మరే ఇతర దేశం ముందుకు రాకపోవడంతో భారత్తో దెబ్బతిన్న సంబంధాలను చక్కదిద్దటం మీద మొయిజ్ దృష్టి పెట్టారు. దీంతో నిన్నటిదాకా భారత్ను చాలా తక్కువ అంచనా వేసిన మొయిజ్ పొరుగు దేశం అందించే స్నేహహస్తం ఎంతటి బలాన్నిస్తుందో గ్రహించారు. అనుకున్నట్లుగానే పీకల్లోతూ కష్టాల్లో ఉన్న మాల్దీవులకు మోదీ ఆర్థికంగా కూడా అండగా నిలిచారు. $400 మిలియన్ స్వాప్ డీల్ కి మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మాల్దీవ్స్ లాంటి చిన్న దేశాన్ని మనం ఎన్ని రకాలుగా అయినా ఆదుకోగలిగే స్తోమత సత్తా మనకున్నది. అది మిలిటరీ వైపు కానీ, ఒక రకంగా టూరిజం వైపు కానీ. ఇండియన్ టూరిస్టులు అనేది మాల్దీవ్స్కి ఆగిపోతే దానికి వచ్చే ఆదాయంలో దగ్గర 50% పడిపోయే అవకాశాలు ఉంది. కానీ చైనా నుంచి ఏ రకమైనటువంటి తోడ్పాటు ఇప్పటికిప్పుడు మాల్దీవ్స్కి అందే ప్రయత్నాలు అనేటివి లేవు. అలాంటి పరిస్థితి కూడా లేదు. ఒక రకంగా చెప్పాలంటే భారత్ మాల్దీవ్స్ రెండు జాగ్రఫికల్గా చాలా దగ్గరున్నటువంటివి, స్నేహపూర్వకమైనటువంటి దేశాలు. చాలా సందర్భాల్లో అది ప్రూవ్ అయింది. ఇన్ని అడ్వాంటేజెస్ భారత్తో పెట్టుకొని ఈ మాల్దీవ్స్ ప్రభుత్వం చైనా వైపు ఎందుకు అడుగులేస్తున్నదనేది అందరూ ఆలోచించారు. దానికి ఒక ఆలోచన అలాగే ఆగిపోగా ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి అనుకోని మార్పుల్లో ఇంత ఈ మార్పు కారణాలు ఏంటి అనేది ఊహించుకుంటే వాస్తవాన్ని మాల్దీవ్స్ ప్రభుత్వం గ్రహించింది అనేది మనం అనుకోవాలి. మాల్దీవులకు తొలి నుంచి అన్ని రకాలుగా అండగా నిలుస్తోంది భారత్ మాత్రమే. దీన్ని మాల్దీవులు కూడా గుర్తించింది. అంతే కృతజ్ఞతతో స్నేహంతో వ్యవహరిస్తూ వచ్చింది. కానీ మొయిజ్ వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. విచిత్రమైన అంశం ఏంటంటే ఇండియా అవుట్ అన్న మొయిజ్ నినాదానికి మాల్దీవులు ప్రజలు కూడా జైకొట్టారు. కానీ ఏడాది కూడా తిరక్కముందే అటు మొయిజ్ ఇటు మాల్దీవుల ప్రజానికం తాము చేసిన తప్పు ఎంత పెద్దదో గ్రహించారు. చైనా మాయలో పడి ఎంత ప్రమాదంలో పడిపోయామో తెలుసుకున్నారు. అయితే ఇప్పుడు భారత్తో మాల్దీవులు మళ్లీ స్నేహరాగాలు ఆలపిస్తూ ఉండటంతో చైనా ఎలా స్పందిస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో చైనా అనుకూల భావజాలం ఉన్న మొయిజ్ రాబోయే రోజుల్లోనూ భారత్తో స్నేహ సంబంధాలు కొనసాగిస్తారా, లేక మళ్లీ డ్రాగన్ కంట్రీ మాయలో పడిపోతారా అన్నది ప్రశ్నార్థకంగా ఉంది. డ్రాగన్ కంట్రీ భారత్కు వ్యతిరేకంగా తన కుట్రలకు ఎప్పుడూ పదును పెడుతూనే ఉంటుంది. అందులో భాగంగా భారత ఇరుగు పొరుగు దేశాలను ఆకర్షించే క్రమంలో ఎత్తులు వేస్తూనే ఉంది. శ్రీలంక నుంచి నేపాల్, పాకిస్తాన్ వరకు ప్రత్యేక వ్యూహాలను రచించి అమలు చేస్తోంది. ఆ క్రమంలోనే మాల్దీవులను చేరదీసింది. మొయిజ్ ఆ దేశ అధ్యక్షుడు అయిన తర్వాత ఈ ప్రక్రియ చైనాకి మరింత తేలికైంది. డ్రాగన్ మాయలో పడిన మాల్దీవులు ఎప్పుడు కష్టం వచ్చినా
ఆపణ హస్తం అందించే భారత్కి దూరం జరగడం ప్రారంభించింది. ఇప్పుడు మొయిజ్జు తన తప్పు తెలుసుకున్నట్టేనా? మాల్దీవులు హిందూ మహాసముద్రంలోని చిన్న దేశం. చుట్టూ నీలిరంగులో మెరిసిపోయే సముద్రపు సోయగాలు, ఇసుక తిన్నెలు, వెన్నెల రాత్రులు, ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలు, బీచ్ విలాస్, బెస్ట్ డైవింగ్ సైట్స్ తో పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తుంది. మాల్దీవులు ప్రపంచ పర్యాటకులను ఆకర్షించడానికి ప్రధాన కారణం ఇక్కడి పగడపు దిబ్బలు. ఈ దేశంలో 26 పగడపు అటోల్స్, 1200 దీవులున్నాయి. ఇక్కడి ఏకాంత ద్వీపాల్లో చాలా రిసార్టులున్నాయి. అందుకే కొత్తగా పెళ్లైన జంటలు హనీమూన్ కోసం సెలబ్రిటీలు, ట్రావెలర్స్ క్యూ కడుతూ ఉంటారు. మాల్దీవుల్లో పర్యటించే పర్యాటకుల్లో నిన్న మొన్నటి దాకా తొలి స్థానం భారతీయులదే. కానీ ఎప్పుడైతే లక్షద్వీప్లో నరేంద్ర మోదీ పర్యటన కేంద్రంగా మాల్దీవులు మంత్రులు, ఎంపీలు అనుచిత వ్యాఖ్యలతో చెలరేగిపోయారో నాటి నుంచి పరిస్థితి మారిపోయింది. మొయిజ్జు మంత్రివర్గంలో 3 మంత్రులు మోదీ మీద చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెద్ద కలకలం రేపాయి. మాల్దీవులను బహిష్కరించాలని భారతీయ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. అయితే ఈ వ్యాఖ్యలు ఆయా మంత్రుల వ్యక్తిగతమని, వారి వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని మాల్దీవులు ప్రభుత్వం వివరణ ఇచ్చుకుంది. తర్వాత ఆ 3 మంత్రులను మంత్రివర్గం నుంచి సస్పెండ్ చేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వేలాది మంది భారతీయులు ఈ ద్వీప దేశానికి పర్యాటకులను రద్దు చేసుకున్నారు. దీనివల్ల మాల్దీవులకు $150 మిలియన్ నష్టం వచ్చినట్లుగా అంచనా. కేవలం టూరిజం మీద మాత్రమే ఆధారపడిన మాల్దీవులకు భారత పర్యాటకులు చాలా ముఖ్యం. కానీ భారతీయ పర్యాటకులు తగ్గిపోతే ఆ నష్టాన్ని చైనా పర్యాటకులతో భర్తీ చేసుకోవచ్చని భావించారు మొయిజ్జు. కానీ అది పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక్కడితో అయిపోలేదు. మొయిజ్జు మాల్దీవుల అధ్యక్షుడు అయిన వెంటనే తమ దేశంలో ఉన్న 80 మంది భారత సైనికులను ఉపసంహరించుకోవాలని భారతదేశానికి అల్టిమేటం ఇచ్చారు. అలానే మాల్దీవులకు కొన్నేళ్ల క్రితం విరాళంగా ఇచ్చిన డోర్నియర్ విమానం, హెలికాప్టర్లు, 2 రెస్క్యూ, గూఢాచార్య హెలికాప్టర్ల నిర్వహణ కోసం భారతీయ సైనికులు అక్కడున్నారు. నిజానికి ఎన్నికల వేళ ఇండియా అవుట్ అన్న మొయిజ్జు నినాదం వెనుక రీజన్ కూడా అక్కడి భారతీయ సైనికులే. వాళ్లున్నది కేవలం భారత్ విరాళంగా ఇచ్చిన విమానం, హెలికాప్టర్ల నిర్వహణ కోసం మాత్రమే. చివరికి విమానాలను నడపటానికి సైనికుల స్థానంలో భారతీయ సాంకేతిక సిబ్బందిని నియమించాలని ఇరు దేశాలు అంగీకరించాయి. అలానే మొయిజ్జు బాధ్యతలు చేపట్టిన నెల రోజుల తర్వాత మాల్దీవుల ప్రాదేశిక జలాల్లో సముద్ర గర్భాన్ని మ్యాపింగ్ చేసేందుకు అంతకు ముందున్న ప్రభుత్వం భారత్తో కుదుర్చుకున్న హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందాన్ని పునరుద్ధరించేది లేదని ప్రకటించారు. ఇలా అనేక కోణాల్లో భారత్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా మోదీ ప్రభుత్వం మాత్రం నైబర్హుడ్ ఫస్ట్ విధానానికి కట్టుబడి ఉంది. ఎందుకంటే మాల్దీవులను ఆడిస్తోంది చైనా అని భారత్కి స్పష్టంగా తెలుసు. డ్రాగన్ కుట్రలకు చెక్ పెట్టాలంటే మాల్దీవులను దారికి తెచ్చుకోవటం, దాంతో మునుపటి స్నేహాన్ని కొనసాగించడం ముఖ్యమని భారత్కి తెలుసు. అందుకే మొయిజ్జు ధోరణి చూసి చూడనట్లే ఉంటూ వచ్చింది. అదే సమయంలో భారతదేశాన్ని వ్యతిరేకించడం సరికాదని మొయిజ్జు గ్రహించారు. భారత్ నుంచి ఆర్థిక సాయం అందకపోతే మాల్దీవులకు కష్టాలు తప్పవని మొయిజ్జుకు తెలుసు. అందుకే భారత్కి దూరంగా జరిగి ఎంత తప్పు చేశామో గ్రహించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. భారత్ని టార్గెట్ చేస్తూ చైనా వేస్తున్న ఎత్తులు అన్నీ ఇన్ని కావు. సరిహద్దుల్లో ఆక్రమణల దగ్గర నుంచి మొదలు పెడితే మన ఇరుగు పొరుగు దేశాలను మన నుంచి దూరం చేసే ఎత్తులు వేస్తూనే ఉంది. ఈ క్రమంలో పాకిస్తాన్కి అన్ని రకాలుగా మద్దతిస్తోంది. శ్రీలంకని కూడా తన గుప్పిట్లో పెట్టుకునే కుట్రలు పన్నింది. ఆర్థిక సమస్యల దృష్ట్యా శ్రీలంక చైనా చెప్తున్నట్లుగా తలాడిస్తున్నా భారత్ మాటని పూర్తిగా పక్కన పెట్టడం లేదు. కానీ విచిత్రంగా మాల్దీవులు మాత్రం భారత్కి కాస్త దూరంగా జరుగుతూ వచ్చింది. మాల్దీవుల అధ్యక్షుడు అయిన వెంటనే మొయిజ్జు తమ దేశం స్థాయి, శక్తి సామర్థ్యాలను మర్చిపోయి భారత్కి వ్యతిరేకంగా చైనా చేస్తున్న కుతంత్రాలకు మద్దతు పలికే దిశగా అడుగులు వేశారు. కానీ చైనాని నమ్ముకుంటే ఏం జరుగుతుందో అనుభవంలోకి రావడంతో తిరిగి భారత్ స్నేహం కోసం తప్పించడం మొదలుపెట్టారు. అటు భారత్ కూడా సానుకూలంగా స్పందించింది. మోదీ 3వ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే వేళ అతిథిగా హాజరైన మొయిజ్జు ఇప్పుడు భారత్ పర్యటనకు వచ్చారు. ఇండియా అవుట్ నినాదంతో మాల్దీవుల అధ్యక్షుడు అయిన మొయిజ్జు ఇప్పుడు అదే ఇండియా ఇచ్చిన బెయిల్అవుట్ ప్యాకేజీతో మాల్దీవులకు వెళ్లనున్నారు. మాల్దీవులకు ఇండియా పెద్దన్న లాంటిది. మాల్దీవులు స్వాతంత్ర్యాన్ని గుర్తించిన తొలి దేశాల్లో భారత్ ఒకటి. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి మాల్దీవులు మన దేశంతో వ్యూహాత్మక, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసుకుంది. మాల్దీవులు ప్రధాన ఆదాయ వనరు టూరిజం. ఆ కోణంలోనూ భారతీయులు ఆ దేశానికి ఎంతో అండగా నిలుస్తూ వచ్చారు.
అలాంటిది మొయిజ్జు ఆ దేశ అధ్యక్షుడైన తర్వాత భారతపైనే విషం చిమ్మటం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఇజ్రాయెల్తోనూ ఘర్షణకు సై అనేసింది. మాల్దీవులు రాజకీయ దౌత్యపర ముఖచిత్రం మార్చడానికి తపన పడుతోన్న మొయిజ్జు ఆ క్రమంలో చైనా కుట్రలకు బలైపోకూడదన్న నిజాన్ని గ్రహించినట్టేనా? స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి మాల్దీవులు మన దేశంతో వ్యూహాత్మక, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసుకుంది. చేరువుగా ఉండే శ్రీలంక తర్వాత భారతే ఆ దేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఇప్పటికీ మాల్దీవుల్లో పర్యాటక పరిశ్రమకు భారత్ ఎంతో మద్దతిస్తోంది. మాల్దీవుల్లో 34 ద్వీపాల్లో నీరు, పారిశుధ్యం వంటి మౌలిక వస్తుల ప్రాజెక్టుల్లో భారత్ భాగస్వామ్యం ఉంది. హరిమధు అంతర్జాతీయ విమానాశ్రయ పునర్నిర్మాణ ప్రాజెక్ట్, గన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రీడెవలప్మెంట్ వంటి 8 ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. భారత్లో లగ్జరీ హోటళ్లైన తాజ్, ఒబెరాయ్ వంటి సంస్థలు కూడా ఇక్కడ తమ సేవలు అందిస్తున్నాయి. అలాగే ఇక్కడి పరిశ్రమల్లో మానవ వనరుల అవసరాన్ని కూడా భారత్ భర్తీ చేస్తోంది. ఈ దేశం పర్యాటకంతో పాటు వ్యవసాయం, చేపల వేటపై ఎక్కువగా ఆధారపడుతుంది. మాల్దీవుల్లో ఐలాండ్ రిసార్ట్స్ అభివృద్ధి, సముద్ర ఉత్పత్తుల ఎగుమతి, వివిధ వాణిజ్య వెంచర్ల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణాలను కూడా ఇచ్చింది. 2004లో సునామీ వచ్చినప్పుడు మాల్దీవుల్లో ల్యాండ్ అయిన తొలి విమానం భారత్ పంపిందే. ఇంతగా తొలి నుంచి మాల్దీవులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తూ వచ్చింది భారత్. కరోనా వేళ కూడా మాల్దీవులకు భారత్ భారీ సంఖ్యలో వ్యాక్సిన్లు అందించి అండగా నిలిచింది. మొయిజ్జు భారత్ పర్యటనలో ప్రధాని మోదీ ఇంకా ఆ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. 1988లో మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్ గయూంపై శ్రీలంక ఉగ్రవాదులు తిరుగుబాటు ప్రయత్నాలు చేస్తే రాజీవ్ గాంధీ సైన్యాన్ని పంపి అబ్దుల్ గయూం ప్రభుత్వాన్ని కాపాడారు. భారత సైన్యం ఆపరేషన్ కాక్టస్ ను విజయవంతంగా నిర్వహించింది. భారత్ మాల్దీవుల మధ్య దశాబ్దాలుగా ఉన్న సన్నిహిత సంబంధాలు చైనా ఎంట్రీతో దెబ్బతిన్నాయి. భారత్ ను దెబ్బతీయటమే లక్ష్యంగా చైనా మన పొరుగు దేశాలను తన వైపుకు తిప్పుకోవటం మొదలుపెట్టింది. ముత్యాల హారంలా భారత్ చుట్టూ తన ప్రాబల్యాన్ని పెంచుకోవటం మొదలుపెట్టింది. ముందుగా పాకిస్తాన్తో మొదలుపెట్టి శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ ఇలా ఒక్కో దేశానికి ఆర్థికంగా ఆశ చూపి తన వైపుకు తిప్పేసుకుంది. ఈ క్రమంలోనే మాల్దీవులు చైనా వలలో చిక్కింది. మాల్దీవుల చుట్టూ ఉన్న సముద్రం వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైంది. హిందూ మహాసముద్రానికి సంబంధించి చైనా వ్యూహాల అమలులో మాల్దీవులకు ఆ దేశం ప్రాధాన్యతనిస్తోంది. 2016లో మాల్దీవులు ఒక ద్వీపాన్ని ఓ చైనా కంపెనీకి 50 సంవత్సరాల లీజుకిచ్చింది. ఆ ఒప్పందం ఖరీదు కేవలం 30 కోట్ల రూపాయలు. మాల్దీవులు భారతదేశంలో లక్షద్వీప్ నుంచి 700 కిలోమీటర్లు, మెయిన్లాండ్ కు సుమారు 1200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భారత్తో కయ్యానికి దిగినప్పుడు ఆ దేశం మీద కన్నేసి ఉంచటానికి మాల్దీవులు చైనాకు బాగా ఉపయోగపడుతుంది. ఈ క్రమంలోనే మాల్దీవులు మచ్చిక చేసుకునేందుకు డ్రాగన్ కంట్రీ అనేక ఎత్తుగళ్లు వేస్తోంది. మాల్దీవులు రాజధాని మాలేకి మరో దీవిలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కలుపుతూ 4 లైన్ల వంతెనకు చైనా 1600 కోట్ల రూపాయల నిధులు ఇచ్చింది. చైనాకు ధీటుగా భారత్ కూడా గత కొన్నేళ్లలో 1000 కోట్ల రూపాయలను రుణాలుగా, గ్రాంట్ల రూపంలో మాల్దీవులకిచ్చింది. అయినా భారత్ చేసిన సాయాలను మర్చిపోయిన మొయిజ్జు డ్రాగన్ కంట్రీకి జై కొట్టారు. అయితే మాల్దీవుల కేంద్రంగా హిందూ మహాసముద్రంలో ఇకపై చైనా ఏం చేయదలుచుకుంది, ఎలాంటి కుట్రలకు పదును పెడుతోందన్న చర్చ జోరుగా సాగుతున్న వేళ మొయిజ్జు భారత్కి దూరంగా ఉంటే మాల్దీవులకు జరిగే నష్టాన్ని గ్రహించారు. అదే సమయంలో ఇకపై మొయిజ్జు చైనాని దూరం పెడతారా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. నిజానికి అది ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పరిస్థితి కాకపోయినా డ్రాగన్ కుట్రలో భాగం కాకూడదన్న స్పృహని ఇంత వేగంగా మొయిజ్జు తెచ్చుకోవటం ఆహ్వానించదగ్గ పరిణామమే అంటున్నారు పరిశీలకులు. అదే సమయంలో నైబర్హుడ్ ఫస్ట్ అన్న విధానానికి కట్టుబడి మాల్దీవులకు మన విలువ తెలిసేలా చేయటంలో మోదీ సర్కార్ వ్యవహరించిన తీరు కూడా అందరి ప్రశంసలను అందుకుంటోంది. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ.